మూవీ స్టార్టింగ్‌లో రాహుల్ అనే కుర్రాడిని చూపిస్తారు. ఈ రాహుల్ తన ఆంటీపై మనసు పారేసుకుంటాడు. వేసవి సెలవుల్లో రాహుల్ తన సామాన్ ఒక బెలూన్ పట్టుకొని తన అంకుల్ సుబ్బారావు ఇంటికి వెళ్తాడు. ఉదయమే రాహుల్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రావడంతో సుబ్బారావు అంకుల్, వనజ ఆంటీ ఇద్దరూ షాక్ అవుతారు. వనజ ఆంటీ అందాన్ని చూసి రాహుల్ ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత రాహుల్ తన కజిన్ కార్తీక్‌ను కలుస్తాడు. రాహుల్ ఎంత పెద్ద రొమాంటిక్ ఫెలో అనేది కార్తీక్‌కు బాగా తెలుసు. కాబట్టి అతని రాకను కార్తీక్ అంతగా స్వాగతించడు. అయితే ఇందులో రాహుల్ తప్పు కూడా ఏమీ లేదు. గత సంవత్సరం రాహుల్ తండ్రి చనిపోయినప్పుడు సుబ్బారావు అంకుల్ "నువ్వెప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు" అని చెప్పుంటారు. అందుకే రాహుల్ చెప్పకుండా వనజ ఆంటీ ఇంటికి వచ్చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత అందరూ సాధారణ స్థితికొస్తారు. ఇకపై రాహుల్ తన సెలవులన్నింటినీ అక్కడే గడపాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడ రాహుల్‌కు చేయడానికి ఏ పని ఉండదు. కాబట్టి అటు ఇటు చూస్తూ ఏదైనా అల్లరి చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికొచ్చిన కార్తీక్ "ఇక్కడ అలాంటి పనులేమీ చేయకు" అని హెచ్చరిస్తాడు. దానికి రాహుల్ కొద్దిగా కోపడ్డంతో కార్తీక్ తన ప్రవర్తనకు క్షమాపణ చెప్తాడు. అంతేకాదు కొన్ని రోజుల్లో తనదొక పియానో పోటీ ఉందని రాహుల్‌కు చెప్తాడు. అందుకే రాహుల్ కొంచెం ఆందోళనగా ఉంటాడు. మరుసటి రోజు ఉదయం అల్పాహారం చేసే సమయంలో వనజ ఆంటీ రాహుల్‌ని సిగరెట్ తాగుతావా అని అడుగుతుంది. కానీ రాహుల్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. అది విన్న వనజ ఆంటీ అతను ఏ రకమైన ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అర్థం చేసుకుంటుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, తపన మొదలవుతుంది. ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కానీ దాని పరిస్థితి చాలా పాడైపోయి ఉంటుంది. అప్పుడు రాహుల్ వనజ ఆంటీతో "నువ్వు నాకు ఒక అవకాశం ఇస్తే నేను మీ పూల్‌ని బాగు చేసి పెడతాను" అంటాడు. అది విన్న వనజ ఆంటీ సిగ్గుపడిపోతుంది. మనసులోనే అతనికి సమ్మతి తెలిపేస్తుంది. అప్పుడే అక్కడకు సుబ్బారావు అంకుల్ వచ్చి తాను కొన్ని రోజుల పాటు నగరానికి వెళ్తున్నానని చెప్తాడు. అంతేకాకుండా రాహుల్‌తో "నువ్వు కనుక మా పూల్‌ని సరిగ్గా రిపేర్ చేసిస్తే నీకు బహుమతిగా కొంత డబ్బిస్తాను" అంటాడు. ఆ తర్వాత సుబ్బారావు అంకుల్ వనజ ఆంటీకి బాయ్ చెప్పి వెళ్తుంటాడు. అదే సమయంలో కార్తీక్ సీక్రెట్‌గా వైట్ వైన్ తాగుతూ ఉండగా రాహుల్ పట్టుకుంటాడు. ఇద్దరూ సరదాగా కాసేపు నవ్వుకుంటూ గడుపుతారు. ఆ కొంటె సరదాలతో వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. మరుసటి రోజు వనజ ఆంటీ, రాహుల్ కలిసి ఒక సరస్సు దగ్గరికెళ్తారు. అక్కడ రాహుల్ ఆ సరస్సు నీళ్లలో ఈత కొట్టడానికి వెళ్తానని మొండిపట్టు పడతాడు. కానీ నీళ్లు చాలా మురికిగా, గందరగోళంగా ఉందని చెప్పి వనజ ఆంటీ అతన్ని ఆపేస్తుంది. ఆంటీ మాట కాదనలేక రాహుల్ వెనక్కి తగ్గి ఆమె మాటకు కట్టుబడుంటాడు. అయినప్పటికీ వనజ ఆంటీని చూసినప్పుడల్లా రాహుల్ మనసులో కోరికలు ఉప్పొంగుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళ పెంపుడు కుక్కతో కలిసి వనజ ఆంటీ ఉండగా ఆమెను ఆ భంగిమలో చూసి రాహుల్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమెతో కలిసి ఆ సరస్సులో ఎలాగైనా ఈత కొట్టాలని ఆలోచిస్తాడు. కానీ ప్రస్తుతానికి తనను తాను నియంత్రించుకుంటాడు. అప్పుడే వనజ ఆంటీ వచ్చి "ఇక్కడేం చేస్తున్నావు" అని అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ కుక్కతో ఆడుకోవడంలో బిజీ అయిపోతారు. త్వరలోనే ఆ కుక్క పుట్టినరోజు రాబోతోందని వనజ ఆంటీ ఆ కుక్క పుట్టినరోజు కూడా ఎంతో ఘనంగా జరుపుతుందని తెలుస్తుంది. దీన్ని బట్టి వనజ ఆంటీకి జంతువులు, ముఖ్యంగా కుక్కలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వనజ ఆంటీ కిచెన్‌లో అందంగా పాత్రలు తోముతూ ఉండగా రాహుల్ అక్కడికొస్తాడు. ఆమె వంటగదిలో పనిచేసుకుంటున్న భంగిమను, ఆమె అందాలను రాహుల్ ఆరాటంగా చూస్తూ ఉంటాడు. రాహుల్ చూపుల్లోని భావాన్ని వనజ ఆంటీ వెంటనే పసిగట్టేస్తుంది. మనసులో "ఒరేయ్ బాబూ! నన్ను పలకరించడం అంత సులువు కాదు. నీ జోరు, ఉత్సాహం క్షణాల్లో ఆవిరైపోతాయి" అనుకుంటుంది. రాహుల్ మరింతగా ఆమెను చూస్తూ సమీపించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అక్కడి నుంచి అతన్ని పంపించేస్తుంది. దాంతో రాహుల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసే పనిలో పడతాడు. ఈలోగా కార్తీక్ వచ్చి రాహుల్‌ను పింగ్ పాంగ్ ఆడదామని పిలుస్తాడు. రాహుల్ తన పనిని పక్కన పెట్టి కార్తీక్‌తో కలిసి ఆటలో మునిగిపోతాడు. అదే సమయంలో అక్కడకు వనజ ఆంటీ వచ్చి కార్తీక్‌పై గట్టిగా అరుస్తుంది. "ఒరేయ్! ఇంకొన్ని రోజుల్లో నీకు పియానో పోటీ ఉంది. నువ్వేమో ఇక్కడ ఆటలాడుతున్నావా" అని మందలిస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోడు. అది చూసి విసిగిపోయిన వనజ ఆంటీ రాహుల్‌ను వెంటనే వెళ్లి పూల్ పని చూసుకోమని చెప్తుంది. దాంతో కార్తీక్ కూడా వేరే దారి లేక తన పియానో ప్రాక్టీస్‌కు వెళ్లాల్సొస్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి వనజ ఆంటీ పూల్ దగ్గర పనిచేస్తున్న రాహుల్ దగ్గరకొస్తుంది. కుక్కను తీసుకుని అడవిలోకి వాకింగ్‌కు వెళ్దామా అని అడుగుతుంది. రాహుల్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే సరే అంటాడు. అదృష్టం గనక తనకి కలిసొస్తే వనజ ఆంటీతో తన కోరిక తీర్చుకోవాలని రాహుల్ మనసులో గట్టిగా ఫిక్స్ అవుతాడు. అలా ఇద్దరూ కలిసి ఆ పెంపుడు కుక్కను తీసుకుని అడవిలోకి తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా రాహుల్‌కు ఒక తేనెటీగ కుడుతుంది. అది చూసి వనజ ఆంటీ ఆందోళనగా ఏమైందని పరిశీలిస్తూ ఉండగా రాహుల్ అదును చూసి ఒక్కసారిగా ఆమెకు దగ్గరై
ముద్దు పెట్టేస్తాడు. ఆ అకస్మాత్తు పరిణామానికి వనజ ఆంటీ సిగ్గుతో మొహం మలుచుకుంటుంది. దాంతో తన ప్రయత్నం ఫలించిందని, త్వరలోనే తన కోరిక నెరవేరుతుందని రాహుల్ భావిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు కాకుండా కేవలం కళ్లతోనే రొమాంటిక్ సంభాషణలు మొదలవుతాయి. అంతేకాదు, వనజ ఆంటీ రాహుల్కు సైక్లింగ్ నేర్పించడం కూడా ప్రారంభిస్తుంది. ఇలా రాహుల్, వనజ ఆంటీ ఇద్దరు ఎక్కువగా గడపడం చూసి కార్తీక్ కుళ్ళుతో రగిలిపోతాడు. నేను కొడుకుని, కానీ నన్ను కాదని ఆమె రాహుల్‌తోనే ఎక్కువగా ఉంటుందేంటి అని మనసులో మండిపడతాడు. అందుకే వనజ ఆంటీ బజారుకు వెళ్ళిన సమయంలో రాహుల్, కార్తీక్ కలిసి పూల్ దగ్గర ఉన్న ఒక చెట్టు కొమ్మను నరకాలని ప్లాన్ చేస్తారు. రాహుల్ ఆ చెట్టెక్కి కొమ్మను కట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సుబ్బారావు అంకుల్ ఫోన్ వస్తుంది. దాంతో కార్తీక్ ఫోన్ మాట్లాడడానికి లోపలికి వెళ్తాడు. అదే అదునుగా రాహుల్ చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. దాంతో రాహుల్ చేతికి గాయమవుతుంది. కొద్దిసేపటి తర్వాత కార్తీక్ వచ్చి రాహుల్‌కి ప్రథమ చికిత్స చేస్తాడు. వనజ ఆంటీ ఇంటికి తిరిగొచ్చి చెట్టు కొమ్మ విరిగి ఉండటాన్ని, రాహుల్ చేతికి గాయం కావడాన్ని చూసి కంగారు పడుతుంది. కానీ రాహుల్ తనదైన శైలిలో ఆమెతో ఫ్లర్ట్ చేస్తూ తాను పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నానని నవ్విస్తాడు. మరోవైపు వనజ ఆంటీ కార్తీక్‌కు పియానో నేర్పిస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ ఓవర్ యాక్షన్ చేస్తూ వద్దులే, నీకంటే నేనే బాగా వాయించగలను అంటాడు. ఆ ఇద్దరిలో ఎవరు గొప్పగా వాయిస్తారో తేల్చడానికి వాళ్ళు రాహుల్‌ని న్యాయ నిర్ణేతగా పిలుస్తారు. రాహుల్ కావాలనే వనజ ఆంటీ వైపు మొగ్గు చూపి ఆమెనే బాగా వాయించిందని చెప్తాడు. అది విన్న కార్తీక్ తీవ్ర ఆగ్రహంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాహుల్ మళ్ళీ తన స్విమ్మింగ్ పూల్ శుభ్రం చేసే పనిలో పడతాడు. కొద్దిసేపటి తర్వాత వనజ ఆంటీ అక్కడికొచ్చి రాహుల్‌ను కిచెన్ శుభ్రం చేయమని అడుగుతుంది. అలా ఇద్దరూ కలిసి వంటగదిని శుభ్రం చేస్తూ ఉండగా ఒకరికొకరు చాలా దగ్గరవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ అక్కడికొచ్చి రాహుల్‌ను ఒక నైట్ ఔట్‌కు వెళ్దాం రమ్మని పిలుస్తాడు. నది ఒడ్డున ఒక టెంట్ వేసుకుని రాత్రి అక్కడ క్యాంపింగ్ చేద్దామని చెప్తాడు. ఆ ట్రిప్‌కు వనజ ఆంటీ కూడా వస్తుందని రాహుల్ భావిస్తాడు. కానీ కార్తీక్ మాత్రం వనజ ఆంటీ రాదని, కేవలం మనం ఇద్దరమే వెళ్తున్నామని ఖరాఖండిగా చెప్తాడు. అది విన్న వనజ ఆంటీ సరే వెళ్ళండి, కానీ రేపు ఉదయం 9:30 కన్నా ముందే ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే కార్తీక్‌కు పియానో ప్రాక్టీస్ ఉంది అని హెచ్చరిస్తుంది. ఆ రాత్రి రాహుల్, కార్తీక్ ఇద్దరూ కలిసి నైట్ ఔట్‌కు బయలుదేరతారు. అక్కడ క్యాంపులో ఉన్న సమయంలో కార్తీక్ తన మనసులోని బాధను రాహుల్‌తో పంచుకుంటాడు. మా తాతగారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో నాకు ఇప్పటికీ కారణమేంటో అర్థం కాలేదని బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు అనుకున్న సమయానికి కాకుండా 10 గంటల తర్వాతే ఇంటికి చేరుకుంటారు. ఇంటికి రాగానే కనీసం అల్పాహారం కూడా చేయకుండా వెంటనే పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ఆడడం మొదలు పెడతారు. అది చూసిన వనజ ఆంటీకి తీవ్రమైన కోపం వస్తుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఒక పార తీసుకొచ్చి ఆ టేబుల్ టెన్నిస్ బల్లని ముక్కలు ముక్కలుగా పీకి పడేస్తుంది. ఇంకా ఆడండి మీ ఆటలంటూ కోపంగా అరుస్తుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు కార్తీక్ పియానో పోటీ ఉంటుంది. అదే రోజు వాళ్ళ పెంపుడు కుక్క పుట్టినరోజు కూడా వస్తుంది. పోటీకి బయలుదేరే ముందు కార్తీక్ తన నీళ్ల బాటిల్లో సీక్రెట్‌గా వైట్ వైన్ కలుపుకుంటాడు. ఆ తర్వాత వనజ ఆంటీతో కలిసి కార్తీక్ పియానో పోటీకి బయలుదేరి వెళ్తాడు. ఇంట్లో అందరూ వెళ్లడంతో ఒంటరిగా ఉన్న రాహుల్ నేరుగా వనజ ఆంటీ బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు. ఆ బెడ్ మీద పడుకుని అక్కడ వనజ ఆంటీ వాసన, ఆమె పరిమళాన్ని ఆస్వాదిస్తూ పరవశించిపోతాడు. కొద్దిసేపటి తర్వాత వనజ ఆంటీ కూడా తిరిగి ఇంటికొచ్చేస్తుంది. వెంటనే రాహుల్ ఆమె దగ్గరికెళ్తాడు. తాను పియానో పోటీకి వెళ్ళినప్పటికీ కార్తీక్ తనని లోపలికి వెళ్ళనివ్వలేదని, అందుకే తాను మళ్ళీ ఇంటికి వచ్చేయాల్సి వచ్చిందని వనజ ఆంటీ చెప్తుంది. అంతలో వనజ ఆంటీ అలసటగా తన బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుంది. రాహుల్ కూడా బెడ్‌రూమ్‌లోకి వచ్చి ఆమెకు దగ్గరవుతాడు. రాహుల్ ఉద్దేశం ఏమిటో వనజ ఆంటీ క్షణాల్లో గ్రహిస్తుంది. ఇంకేముంది, ఇక మాటల్లేవు. వాళ్ళిద్దరూ కళ్ళతోనే సంభాషించుకుంటూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా ఒకటవుతారు. వాళ్ళ జోరు క్షణం కూడా ఆగకుండా చాలాసేపు అలాగే కొనసాగిపోతుంది. సరిగ్గా అదే సమయంలో కార్తీక్ అక్కడికొస్తాడు. వనజ ఆంటీ రూమ్ వైపు వచ్చి లోపలి దృశ్యాన్ని చూసి కార్తీక్ కళ్ళు బైర్లు గమ్ముతాయి. తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. సొంత ఆంటీ ఇలా చేస్తుందని ఊహించలేని షాక్‌కి గురవుతాడు. ఎవరికి ఎలాంటి అలికిడి వినిపించకుండా మెల్లగా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి రాహుల్ కార్తీక్‌ను కలుస్తాడు. ఏంట్రా, నీ పియానో పోటీ ఎలా జరిగిందేనని సరదాగా అడుగుతాడు. కానీ కార్తీక్ ఏమాత్రం బదులివ్వకుండా మౌనంగా ఉండిపోతాడు. మనసులో మాత్రం బయట వేరే అమ్మాయిలతో తిరగొద్దు అని చెబితే వీడు ఏకంగా నా కన్నతల్లి లాంటి ఆంటీని లైన్‌లో పెట్టాడు అని కుమిలిపోతూ రగిలిపోతూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత వనజ ఆంటీ కార్తీక్ దగ్గరకొస్తుంది. కార్తీక్ పియానోను పిచ్చివాడిలా కొడుతూ వాయిస్తుండటాన్ని గమనిస్తుంది. దాంతో కార్తీక్ వాసన చూసి పోటీకి వెళ్లే ముందు వీడు వైట్ వైన్
తాగాడని ఆమె వెంటనే పసిగట్టేస్తుంది. అందుకే వనజ ఆంటీ కార్తీక్‌తో గొడవకు దిగుతుంది. ఆ పెనుగులాటలో ఇద్దరి చేతులకు చిన్న గాయాలవుతాయి. మరుసటి రోజు వనజ ఆంటీ తన ప్రవర్తనకు కార్తీక్‌కు క్షమాపణ చెప్తుంది. కానీ కార్తీక్ మాత్రం రాహుల్ గురించి ఏదో వ్యంగ్యంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు పూల్ పని పూర్తి చేసిన రాహుల్ వనజ ఆంటీ పియానో వాయిస్తూ ఉండగా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుబ్బారావు అంకుల్ కూడా ఇంటికొచ్చేస్తాడు. సుబ్బారావు అంకుల్‌ని చూసి వనజ ఆంటీ సంతోషంగా పలకరిస్తుంది. కానీ రాహుల్ మాత్రం పరోక్షంగా వనజ ఆంటీతో మన మధ్య జరిగిన విషయం గురించి అంకుల్‌కు చెప్పేయాలి అని అంటాడు. కానీ వనజ ఆంటీ సుబ్బారావు అంకుల్‌కు ఆ నిజం చెప్పడానికి ఇష్టపడదు. బదులుగా కార్తీక్ పియానో పోటీకి వెళ్లే ముందు వైట్ వైన్ తాగి వెళ్ళాడని అంకుల్‌కు చెప్తుంది. అది విని సుబ్బారావు అంకుల్ కార్తీక్ మీద తీవ్రంగా కోప్పడతాడు. ఆ రాత్రి కోపంతో ఊగిపోతున్న కార్తీక్ నేరుగా రాహుల్ గదికి వెళ్తాడు. రాహుల్ గొంతు గట్టిగా నొక్కి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాహుల్ ఏదోలాగా తప్పించుకుంటాడు. కాబట్టి అతని ప్రాణాలు దక్కుతాయి. ఈ ఘటనతో కార్తీక్‌కు తనకు వనజ ఆంటీకి మధ్య జరిగిన విషయం పూర్తిగా తెలిసిపోయిందని రాహుల్‌కు అర్థమవుతుంది. అది గ్రహించి రాహుల్ కార్తీక్‌కు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. నేను వనజ ఆంటీని నిజంగా ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను అలాగే ప్రేమిస్తుందని నాకు నమ్మకం ఉంది అని అంటాడు. కానీ అవన్నీ విని కార్తీక్ బిగ్గరగా నవ్వుతాడు. రాహుల్ చెబుతున్న మాటలకు ఎలాంటి విలువ లేదని, అవన్నీ పగటి కలలే అని ఎక్కిరిస్తాడు. మరుసటి రోజు ఉదయం వంటగదిలో రాహుల్ వనజ ఆంటీ ఎదురు పడతారు. వనజ ఆంటీ రాహుల్‌కు దగ్గరగా వెళ్లాలని చూస్తుంది. కానీ రాహుల్ మాత్రం ఈసారి ఆమెను అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాడు. వనజ ఆంటీ అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళ్లిన సరిగ్గా అదే సమయంలో సుబ్బారావు అంకుల్ అక్కడికొస్తాడు. దాంతో ఇద్దరూ వెంటనే దూరంగా జరుగుతారు. అల్పాహారం పూర్తయిన తర్వాత సుబ్బారావు అంకుల్ రాహుల్‌ను కూర్చోబెట్టి కొన్ని విషయాలు అర్థమయ్యేలా వివరిస్తాడు. అతను తన కెరీర్‌ను, లక్ష్యాలను సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్లాలని, లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేవని సుబ్బారావు అంకుల్ రాహుల్‌కు హితవు చెప్తాడు. మరోవైపు వనజ ఆంటీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. కార్తీక్ పియానోను ఎవరికో అమ్మేస్తుంది. ఆ బయటి వ్యక్తులు వచ్చి పియానో తీసుకెళ్తూ ఉంటే కార్తీక్ ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆపలేకపోతాడు. తీవ్ర ఆగ్రహానికి గురై కార్తీక్ వనజ ఆంటీని తోసేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి వనజ ఆంటీ పూల్ ఉన్న ప్రాంతానికొస్తుంది. స్విమ్మింగ్ పూల్ పనంతా పూర్తిగా ముగిసిపోవడాన్ని చూస్తుంది. ఆమె రాహుల్‌తో నువ్వు కొద్దిసేపు ఆ కుక్కను బయట తిప్పి తీసుకొచ్చి ఈ పూల్‌లో నీళ్లు నింపు. రేపు ఉదయం మనందరం కలిసి ఈ పూల్లో ఈత కొట్టొచ్చు అని చెప్తుంది. కానీ ఈసారి రాహుల్ మనసులో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది. వనజ ఆంటీ కేవలం తనను ఒక పనివాడిలా వాడుకుంటుందని, తనను కేవలం వాడుకుని వదిలేస్తుందని అతను భావిస్తాడు. అందుకే విసుగుతో ఆమెపై అరుస్తూ నేను నీకు కేవలం ఈ పనులన్నీ చేయడానికి మాత్రమే కనిపించానా అని నిలదీస్తాడు. కానీ వనజ ఆంటీ దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్ని పనులు ముగించుకుని రాహుల్ రాత్రి తన గదికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక కవర్‌లో కొన్ని డబ్బులు కనిపిస్తాయి. ఆ డబ్బుల్ని సుబ్బారావు అంకుల్ పూల్ సరిగ్గా రిపేర్ చేసినందుకు రాహుల్‌కు ఇవ్వడానికి కార్తీక్ చేతికిచ్చుంటాడు. కానీ రాహుల్ ఆ డబ్బుల మీద ఉన్న కోపంతో వాటిని తీసుకెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్ నీళ్లలో విసిరేస్తాడు. ఆ తర్వాత రాహుల్ నిద్రపోతాడు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయమే అతను ఊరికి వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది. మరుసటి రోజు అందరూ లేవకముందే రాహుల్ ఉదయాన్నే లేచి తన సామాన్ సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. వెళ్లే ముందు వనజ ఆంటీ రాహుల్‌ను వెతకడం మొదలుపెడుతుంది. కార్తీక్ తన గదిలో కనిపిస్తాడు కానీ రాహుల్ మాత్రం ఎక్కడా కనిపించడు. దాంతో ఆమె రాహుల్ కోసం వెతుక్కుంటూ ఇంటి వెనుక భాగానికి వెళ్తుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్లిన ఆమెకు ఒక ఘోరమైన దృశ్యం కనిపిస్తుంది. వాళ్ళ పెంపుడు కుక్క టామీ ఆ పూల్ నీటిలో విగత జీవిగా తేలియాడుతూ కనిపిస్తుంది. అది చూసిన వనజ ఆంటీ గుండె పగిలినట్లుగా బోర్ను ఏడుస్తుంది. అదే సమయంలో కొద్ది దూరంలో నిలబడి ఉన్న రాహుల్ వనజ ఆంటీ అలా రోదిస్తూ ఉండటం చూస్తాడు. ఆ కుక్క చనిపోవడానికి కారణం తాను కాదని, ఆ దారుణానికి తాను పాల్పడలేదని వనజ ఆంటీకి అర్థమవుతుంది. కన్నీళ్లతో ఆమె వైపు చూస్తున్న రాహుల్ చివరికి ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోవడంతో ఈ కథ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.